చంద్రబాబు సార్ అంటే ఒకటే తీరు డ్రెస్ కోడ్ ఉంటది. ఆంధ్రాలున్నా బయటి దేశాలు పోయినా గవ్వే బట్టలు. పొద్దున్న లేస్తే ఆఫీసర్లతో మీటింగ్లు, పన్లర్చుకునుడు, డెవలప్మెంట్లు, కంపెనీల పెట్టుబడులు, ప్రతిపక్షాలను జోపుడు, మస్తు సీరియస్ నడుస్తుంటది రాజకీయం. కానీ గీడ గవ్వేం లేవబ్బా, నవ్వులే నవ్వులు. కానీ దాని మొదలు అందరు చూడాల్సింది గిరి. వారేవా సడ్డకులిద్దరు గట్టిగా అమురుకున్నారు. ఇటు ఆంధ్ర సీఎం చంద్రన్న, అటు పాత మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సారు. 30 ఏండ్ల ఇద్దరు ఒకటే టేజ్ మీద కనబడక ఆదిమానవుల కాంచి టెక్నాలజీ యుగం దాకా ఎట్లెట్లా మారిందని వెంకటేశ్వరరావు సార్ ప్రపంచ చరిత్ర అని పోయి రాస్తే ఆంధ్రాలు ఇడదల చేసిండ్రు. ఇయాల బాబు గారు, పైసల మంత్రి నిర్మలా మేడం, పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య సారు, ఇంటామే ఆంధ్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం వచ్చిండ్రు. నేను సైన్స్ స్టూడెంట్ని, ఎంబీబీఎస్. నాకు చరిత్రకు సంబంధించి, సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు. అదోటి ఇదోటి మాట్లాడుతుంటే సారు బిడ్డ వచ్చేదో చెవిలో చెప్పిపోయింది. బోర్ కొడుతుందా? మా అమ్మాయి చెప్తుంది, 30 సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి. ఈ మాట అనగానే టేజ్ మీద ఉన్నోళ్ళు, కింద కూర్చున్నోళ్ళు నవ్వులే నవ్వులు. రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే, మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. చంద్రబాబు గారు ఇంకో 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు. మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే. అవు సారు, సడ్డకులు ఇద్దరికి పడదు, అస్సలు కలవదని పుకార్లు నడుస్తుంటాయి. అది నిజమేనా అని అడిగితే మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా ఉన్నా. ఇక బాబు గారు మైక్ అందుకొని అన్నతోని కలిసిమెలిసి ఉన్న రోజులు కొత్త ముచ్చట్లు చెప్పిండు. నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన. సార్ డాక్టర్, మరి సైన్స్ స్టూడెంట్ చరిత్ర పాఠాలు రాసుడంటే చిత్రమే అనిపిస్తుంది కదా. ఇక డాక్టర్ ప్రాక్టీస్ ఎట్లా నడిచిందో చెప్తుంటే ఒక నవ్వుడు కాదు. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, వచ్చిన తర్వాత మన వాళ్ళతో ఆడుకుంటాం, అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ ప్యాక్ ఆటకు పోతాడు, మధ్యాహ్నం అయితే ప్యాక్ ఆటకు పోతా. ఆడొక 2 గంటలు ఆడితే మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇక ఆఖరిలో ఈ మాట అన్నాడు, జరగబోయేటి కూడా చెప్పాడు. మనం అందరం 4-5 సంవత్సరాలు కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని భవిష్యత్తులో 50 ఏళ్ళు అంటున్నాడు. కానీ ఒక్కసారి ఇన్నోవేషన్ వస్తే 50 ఏళ్ళతో ఆగదు. మీరు లేనిపోయిన ఆలోచనలు ఇచ్చారు, శాశ్వతంగా ఎందుకు బతకూడదని. గాడ్ ఓన్లీ నోస్.